సీఎం కేసీఆర్ దోషి అని కాళేశ్వర్ కమిషనే చెబుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేశారని ఆరోపించారు. ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ వినలేదని, తన సొంత లాభం చూసుకున్నారని మండిపడ్డారు. తనకిష్టమైన చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశించినట్టు కాళేశ్వరం కమిషన్ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. రెండే పిల్లర్లు కుంగాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదేమైనా సామాన్య విషయమా అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అని నిలదీశారు. ప్రభుత్వం సొమ్ము తిన్న వాళ్లు తిరిగి ఎప్పటికైనా కక్కక తప్పదని మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానా వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ ఇంజనీర్ చెప్పిందిల్లే, కాంట్రాక్టర్ చెప్పిందిల్లే. నేను రాష్ట్రానికి ఆగినట్ట రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానా వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు.